ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ రైట్కు సోషల్ మీడియానే పర్ఫెక్ట్ మాధ్యమం అనే అభిప్రాయం బలంగా వినిపిస్తుంది. అందుకు తగ్గట్లే పలు అంశాలపై సోషల్ మీడియాలో నెటిజన్లు తమ అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లుగా చెప్తున్నారు. ఒక్కోసారి దీనికి కొన్ని రియాక్షన్స్ కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ రియాక్షన్ అండ్ కామెంట్స్లో ఇప్పుడు వేణుస్వామి పేరు వినిపిస్తుంది. ఆయనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తుంది. ఇక ఇన్నాళ్ళు జాతకాలు రాసులు అంటూ సెలబ్రిటీల చుట్టూ తిరిగిన వేణుస్వామి ఆ మధ్య అక్కినేని అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ దాటికి కాస్త తగ్గారు. ఇక సెలబ్రిటీల జాతకాలు చూడనని ప్రకటించేశారు కూడా. కానీ ఎప్పట్లాగే మాట తప్పి మళ్ళీ సెలబ్రిటీల జాతకాలు చూస్తూ వీడియోలు చేయడం మొదలుపెట్టేశాడు. ఈ క్రమంలోనే అహ్మదాబాద్ విమాన ప్రయాణాల గురించి మాట్లాడుతూ ఇక భూమి మీద వరుస ప్రమాదాలు జరుగుతాయని, అన్ని రాసుల వారు జాగ్రత్తగా ఉండాలని తన వీడియోలో హెచ్చరించారు. సమీప భవిష్యత్తులో విమాన ప్రమాదాలు, సునామీ హెచ్చరికలు, భూకంపాలు, అగ్నిపర్వతాలు వరుసగా జరగబోతున్నాయంటూ జోష్యం చెప్పారు. ఈ టైంలో సింహరాశిలో కుజుడు, కేతువు కలిసి ఉండటం వల్ల వివిధ రాశుల వారికి భారీగా నష్టాలు, సమస్యలు ఎదురవుతాయన్నారు. ప్రకృతి వైపరీత్యాలతో పాటు 2025 సెప్టెంబర్ 1 వరకు కొన్ని తీవ్రమైన సమస్యలు వచ్చి తీరుతాయని చెప్పుకొచ్చాడు. అయితే వేణుస్వామి చేసిన ఈ వీడియోపై చాలా మంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా పిచ్చివాగుడు చాలించి నోరు అదుపులో పెట్టుకో అంటూ వారు గట్టిగా వార్నింగ్ ఇస్తూ తమదైన స్టైల్లో కామెంట్స్ చేస్తున్నారు. ప్రజలను భయపెట్టి ఏం సాధిస్తావు అంటూ నిలదీస్తూ పోస్టులు పెడుతున్నారు.